ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. మీ ఇంటి గుమ్మం బయట దీన్ని తగిలించండి. డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిలో నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది. మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, సమస్యలు ఇలాంటి వాటి నుండి ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా వాటి నుండి బయటపడతారు. మీ ఇంటిలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ధన సంబంధిత సమస్యల నుండి మెల్లమెల్లగా బయటపడతారు. ఈ ఉపాయాన్ని వ్యాపారస్తులు చేసే మామూలుగా వ్యాపారం, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసేవారు ఎవరైనా చేసినట్లయితే వారి వ్యాపారాలు లాభాలు వస్తాయి. జనాకర్షణ కలుగుతుంది. చాలామందికి వ్యాపారం చేసేవారికి జనాకర్షణ ఉండదు. దిష్టి దోషం వల్ల, జనఘోష వల్ల తగ్గిపోతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా జనఘోష, దిష్టి దోషం నుండి బయటపడతారు. అలాగే జనాకర్షణ కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయం ఉంటే మాత్రం చేయకూడదు. ఈ ఉపాయానికి కావాల్సిందల్లా ఒక 50 గ్రాములు పట్టిక, ఉప్పు పట్టిక, అంటే దీన్ని ఆలం అంటారు. అలాగే నల్లటి క్లాత్. మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇంకా ఎటువంటి ప్రయోగం కోసం చేయవచ్చు చెప్తాను. చాలామందికి తెలియదు ఏంటంటే, కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా దిష్టి తీసి నిమ్మకాయల్ని వేరే వాళ్ళ పడేస్తుంటారు. అలాగే గాజులు, బూడిద, మిరపకాయలు, లవంగాలు, అలాగే ఇంకా చాలా గుడ్డలు కూడా దిష్టి తీసి పడేస్తుంటారు. చాలామందికి తెలియదు. వారు పడేసిన తర్వాత ఎవరైతే స్థలాలు పడేస్తారో వారి ఇంట్లో ఉండే సంఘటనలు ఎలా ఉంటాయంటే, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి. అప్పుడు దాకా బాగానే ఉన్నవారు గొడవలు పడతారు. ఆర్థికంగా వారింట్లో కుక్క అంటే మామూలుగా జంతువులు అంటే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు కానీ ఇలాంటివి మరణించడం మొదలవుతాయి. అలాగే దొడ్డిలో ఏదన్నా అంటే ఆ స్థలంలో ఉన్న పూల మొక్కలు కానీ, అలాగే ఏదైనా కూరగాయ మొక్కలు ఇలాంటివి ఉన్నా కానీ ఆటోమేటిక్గా చచ్చిపోతుంటాయి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కుటుంబంలో పిల్లలతో తల్లిదండ్రులు గొడవ పడతారు. భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వస్తాయి. ఇంట్లో ఆడవారికి కానీ మగవారికి కానీ, కుటుంబ పెద్దకి కానీ, కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కానీ, పిల్లలు ఎవరైనా పెద్దవారు సంపాదించేవారు అనుకోకుండా జబ్బు పడతారు. అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంది. ఇలా జరిగిందా ఖచ్చితంగా మీ ఇంటికి దిష్టి దోషం తగిలిందని అర్థం. ఎవరైనా సరే, అది పెద్దవారు చిన్నవారని కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ధనం వచ్చే ధనం ఆగిపోతుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎవడైనా ప్రయోగం చేశాడేమనుకుంటారు. అది దిష్టి దోషం కనుక తెలియదు. ఎవరికైతే ఇలా ఉంటుందో వారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. ఇది ఖర్చు అయ్యేది కాదు. నల్లటి క్లాత్ ముక్క మామూలుగా 25 రూపాయలు పెడితే ముక్క దొరుకుతుంది. చిన్న ముక్క తెచ్చుకోండి. అంటే ఇది 50 గ్రాములు చిన్న ముక్క. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దిష్టి దోషం ఎంత భయంకరమైన దిష్టి దోషం ఉన్నా సరే 1 కేజీ పావు గడ్డతో మనం చెప్పుకున్నాం. దీనికి ఈ ఉపాయం మాత్రం చాలా తేలికైంది. ఇది ఒక 50 గ్రాములు చాలు. నల్లటి క్లాతులు చక్కగా కట్టి చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునే చేయవచ్చు. ఉదయం నుండి సాయంత్రం లోపు, అంటే సూర్యాస్తమయం అయ్యే వరకు, అంటే దాటిన తర్వాత చేయకూడదు. సూర్యాస్తమయం కాకముందు చేయాలి. ఒక నల్లటి క్లాత్ మొక్క తీసుకోండి. తర్వాత ఈ ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఈ రెండే, అంతకన్నా ఏం అవసరం లేదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ నల్లటి క్లాత్తో పెట్టి మూటగా కట్టండి. మూటగా కట్టి మీ ఇంట్లో మీ దేవుడు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ దేవుడి ముందు పెట్టి ధూపము, దీపం చూపించండి. అంటే దీపం వెలిగించండి, సాంబ్రాణి ధూపం చూపించండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసు తలుచుకోండి. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని, ధనానికి లోటు లేకుండా ఉండాలని, ధన రాబడి రోజు రోజుకి పెరగాలని, ధన సమస్యలు ఉంటే తొలగిపోవాలని, జనఘోష, దిష్టి దోషాలు ఇలాంటి వాటి నుండి బయటపడాలని కోరుకోండి. తర్వాత ఈ మూటని మీ ఇంటి బయట, మెయిన్ దర్వాజా బయట, మనం గుమ్మడికాయ కడుతుంటాం కదా అక్కడ, లేదంటే గుమ్మం పైన మీరు దీన్ని చక్కగా మేకు ఏదైనా ఉంటే దాన్ని తగిలించండి. గుమ్మడికాయ తగిలించే దగ్గర కూడా తగిలించవచ్చు. ఈ మూట మీరు తగిలించిన తర్వాత, అంటే
మెయిన్ దర్వాజా బయట తగిలించిన తర్వాత మీకు మెల్లమెల్లగా మార్పులు వచ్చేస్తాయి. ఇది ఎప్పుడు మార్చాలి చాలామంది తెలియదు ఏంటంటే, ఇది కంపల్సరిగా ఇలా చేస్తే 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి. 3 నెలలకు ఒకసారి ఈ చిన్న మూట తీసి కొత్త మూట పెట్టుకోండి. ఈ పాత మూటని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. 3 నెలలకు ఒకసారి మార్చండి. మాకు 3 నెలలకు మర్చిపోయామంటే 6 నెలలకు మార్చండి. అంతేగాని సంవత్సరాల తరబడి ఉంచమాకండి, ఎందుకంటే మళ్ళీ పనిచేయదు ఇది. కాబట్టి 3 నెలలకు ఒకసారి మార్చుతూ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. వ్యాపార సంస్థల్లో అయినా సరే, అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, తోపుడు బండి మీద వ్యాపారం కావచ్చు, క్లాత్లో కట్టి పైన కట్టండి. బయట పక్కన అంటే మీరు బండి పెట్టుకుని చేస్తారు, ఎక్కడైతే పెడుతుంటారో ఆ బండికి బయట పక్కన తగిలించండి, ఒక కార్నర్లో. అంతేగాని లోపల పక్కన కాదు, బయట పక్కన ఒక గుమ్మంలాగా భావించి తగిలించండి. షాప్ షట్టర్ ఉన్నా సరే బయట తగిలించండి. మాకు బాగా గిరాకీ లేదండి, నడవట్లేదని ఎవరు ఈ చిన్న ప్రయత్నం చేయండి. అలాగే మీ షాపు లోపల బాగా గుర్తుంచుకోండి, వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ఈ పట్టిక చిన్న మొక్క తీసుకొని నీళ్ళల్లో వేసి నీళ్ళు బాగా ఈ ముక్క అరిగిపోయేదాకా చూసి ఆ నీళ్ళతో ఫ్లోర్ క్లీనింగ్ చేయండి. వారంలో 2 సార్లనే చేయండి. ఖచ్చితమైన మార్పుని మీరు చూడగలుగుతారు. ఎందుకంటే మనం కొన్నిసార్లు అన్ని మూఢనమ్మకాలుగా భావిస్తూ ఉంటాం. నమ్మిన వాడికి నారాయణుడి రక్ష, నమ్మని వాడికి అనుమానం ఉందా మనం ఏది చేసినా పెద్ద ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇది ఇంట్లో చేయవచ్చు, షాప్లో చేయవచ్చు. ఇది తగిలిస్తే చాలు, ఖచ్చితంగా డబ్బుకు లోటు అనేది లేకుండా వస్తూనే ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.